ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెట్రోల్ బంకుల దగ్గర భారీ క్యూ కనిపిస్తోంది. పెట్రోల్ కొరత వదంతులతో భారీగా క్యూ కట్టారు వాహనదారులు. పెట్రోల్ దొరకదని పుకార్లతో ఫుల్ ట్యాంకులు చేయించుకుంటూ ఉన్నారు వాహనదారులు. పలువురు ముందస్తుగా క్యాన్స్ లో కూడా తీసుకువెళ్తున్న వైనం కనిపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెట్రోల్ బంకుల దగ్గర పరిస్థితిని మా కరెస్పాండెంట్ నరేష్ రిపోర్ట్ చేస్తారు. పశ్చిమాసియా దేశాల యుద్ధ ప్రభావం భారత్ మీద పడింది. భారత్లో ముఖ్యంగా తెలంగాణలోని పెట్రోల్ బంకుల్లో అది స్పష్టంగా కనిపిస్తుంది. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్ కొరత ఉందన్న అనుమానాల నేపథ్యంలో పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల క్యూ కడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, బైన్సా, ఖానాపూర్, మంచిర్యాల, ఆదిలాబాద్లో మేజర్గా పెట్రోల్ బంకులన్నీ కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఉదయం నుంచే క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున పెట్రోల్ కొట్టించుకునేందుకు ఇటు వాహనదారులు, ద్విచక్ర వాహనదారులు, 4 వీలర్స్కి సంబంధించిన వాహనదారులు పెద్ద ఎత్తున పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే మేజర్గా పెట్రోల్ బంకులకు స్టాక్ ఉన్నప్పటికీ కొరత ఏర్పడుతుందన్న ముందస్తు సమాచారంతో ఒక గందరగోళమైన పరిస్థితుల నేపథ్యంలో పెట్రోల్ బంకులకు వాహనదారులు క్యూ కడుతున్నారు. దాదాపుగా 2-3 లీటర్లు కొట్టించుకునే వాహనదారులు కూడా ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున క్యూ లైన్లు అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా ఉందంటే ఎందుకు క్యూ లైన్లోకి వస్తున్నారు? ఎందుకు పెద్ద ఎత్తున పెట్రోల్ ఏమన్నా తక్కువ ఉందా? పెట్రోల్ తక్కువ లేదు, కానీ యుద్ధం చేయబట్టి పెట్రోల్ నిల్వలు అనేటిది ఆగుతాయని చెప్పి ప్రజలు అనేది ఆలోచిస్తున్నారు. ఈ తరుణం లోపల ఈ ప్రయాణం అనేది అంతరాయం జరుగుతుంది. బండ్ల పెట్రోల్ ఉంటే 7 గంటల ఆడికి పోవచ్చు కదా. గతంలో ఎంత కొట్టించుకున్నారు? ఇప్పుడు ఎంత కొట్టించుకున్నారు? గతంలో 100-150 కొట్టించేది. ఇప్పుడు డబ్బులు లేకున్నా కానీ అక్కడిక్కడ అప్పు తెచ్చుకొని ఎక్కువనే కొట్టించుకుంటారు. ఫుల్ ట్యాంక్ వేయించుకుంటున్నారు. ఫుల్ ట్యాంక్ వేయించుకుంటారు. 500-1000 రూపాయల దాకా కొట్టించుకుంటారు. అందరికీ ఇబ్బంది. ఇప్పుడు ఏదైనా కానీ వ్యవస్థ అనేది నడిచే విధంగా నడిస్తే ఎవరికైనా ఇబ్బంది జరగదు. కానీ ఇటువంటి తరుణం లోపల ఏమైతే అందరికీ ఇబ్బంది. ఆటోలు, ఇటు బస్సులు కూడా ఫుల్ ట్యాంకులు చేయించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పెట్రోలు, డీజిల్ కొరత ఏర్పడుతుందన్న ముందస్తు సమాచారంతో ఒక ఆందోళనకరమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎంత డీజిల్ కొట్టించుకున్నారు? మేము ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించినాము. మళ్ళీ డీజిల్ ఉంటుందో ఉండదో అని పుకార్ల వల్ల ఈ ఫుల్ ట్యాంక్ చేయించడం జరుగుతుంది. గతంలో అంటే రోజు ఎంత కొట్టిస్తారు మీరు? మామూలుగా అయితే మన అవసరం బట్టి చేయించుకునేది. ఇప్పుడు డీజిల్ కొరత వల్ల ఫుల్ ట్యాంక్ చేయించడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎట్లా ఉంది మొత్తం? అంతా రద్దీగా ఉంది. క్యూ లైన్లు ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకు స్టాక్ లేదా? వేరే పంపులలో స్టాక్ లేదు కాబట్టి మా పంపులో స్టాక్ ఉంది కాబట్టి దానివల్ల స్టాక్ మా సేల్ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. అంటే డైలీ స్టాక్ ఎన్ని గంటలకు వస్తుంది? అంటే రోజు వస్తుందా? మా డైలీ వస్తుంది స్టాక్. ఇప్పుడు మీ బంక్లో ఎంత స్టాక్ ఉందా? ఫుల్ స్టాక్ ఉందా? స్టాక్ ఉంది మా పంపులో. పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఫుల్ స్టాక్ ఉంది. కృత్రిమ కొరత ఎక్కడ లేకపోయినప్పటికీ ఒక గందరగోళమైన పరిస్థితుల నేపథ్యంలో జనము గందరగోళంగా ప్రయాణికు అవ్వడం కారణంగా పెద్ద ఎత్తున జనము పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారన్న సమాధానాలు అయితే వినిపిస్తున్నాయి. మరో 3-4 గంటల తర్వాత నో స్టాక్ బోర్డులే దర్శనమిచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే బైన్సా, ఖానాపూర్, నిర్మల్, ఆదిలాబాద్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇటు సింగరేణి ప్రాంతంలోని మంచిర్యాల, లక్షట్పేట, చెన్నూరు, శ్రీరాంపూర్, సింగరేణి కోల్ మైన్స్కి సంబంధించిన ఏరియాల్లో పూర్తిగా రద్దీ కనిపిస్తుంది. పెట్రోల్ బంకుల్లో పూర్తిగా రద్దీ కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరో 3 గంటలు ఇదే విధంగా కొనసాగితే పూర్తిగా నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చే ప్రమాదమే ఉందన్న సమాధానాలు అయితే వినిపిస్తున్నాయి. ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇది పశ్చిమాసియా దేశాల్లో కొనసాగుతున్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఇరాన్ నుంచి రావాల్సిన ఏదైతే చమురు ఉందో ఆ చమురు నిల్వలు, గ్యాస్ నిల్వలు పూర్తిగా రాకపోవడం, గ్యాస్ నిల్వలు పూర్తిగా ఆగిపోవడం, పెట్రోలు, డీజిల్ కొరత ఏర్పడడం కారణంగానే ఈ ఇబ్బందులు ఉన్నాయన్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, TV9, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.